ట్రాన్సాక్షన్ ఇస్ అ కవెనెంట్. ఈరోజు మన లోకంలో చూస్తున్నాం కదా, చాలామంది ధనవంతులుగా ఉన్నారంటే దే మేడ్ అ కవెనెంట్ విత్ ద ఎనిమీ. అపవాదితో ఒక నిబంధన చేస్తున్నారు, ఇదిగో ఐఎమ్ సెల్లింగ్ మై సోల్ టు యూ, ఇదిగో నా ఆత్మ నీకు అమ్మేస్తున్నాను, నా ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను, నాకు ధనం ఇవ్వు, ఇదిగో నా ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను ఫేమస్ చేయి, ఐ షుడ్ బి ద మోస్ట్ ఫేమస్. వాళ్ళు ఎట్లాంటి పిచ్చి పాటలైనా రాయనివ్వండి, అసలు ఇదేం మ్యూజిక్ ఇదేం పాట అనుకుంటాము, కానీ ఇట్ విల్ బి ఆన్ ద టాప్ లిస్ట్. వై? దే హ్యావ్ సోల్డ్ దర్ సోల్ టు ద ఎనిమీ. ఆత్మను అమ్మేస్తారు దురాత్మలకి. దురాత్మ ఎప్పుడు ఒక కవెనెంట్ అడుగుతుంది, ఇదిగో రక్తపు కవెనెంట్, నీ ఆత్మ కవెనెంట్, ఇవన్నీ చేస్తే అప్పుడు నేను నీకు ఇస్తాను. అందుకనే యేసు ప్రభు దగ్గర కూడా వచ్చినప్పుడు, ఇదిగో యేసు ప్రభునే శోధించాడండి. ఇంకా మనం ఎంత కొండపైకి తీసుకెళ్ళాడంట, ఎత్తుకి తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోకపు ఆస్తులు ఇస్తా, ఈ రాజ్యాలు నీకు ఇస్తా, ఇదిగో డబ్బునిస్తా, పేరు ప్రఖ్యాతులు ఇస్తా, నాకు ఒక్కసారి లొంగు, ఒక్కసారి మొక్కు, ఒక్కసారి జస్ట్ బౌ డౌన్, జస్ట్ వర్షిప్ మీ. Now do you understand why so many people are so rich, why so many people are so famous, why so many people are so beyond limits? అసలు ఏంటి ఫేమ్ ఏంటి, ఏంటి డబ్బులు ఏంటి వాళ్ళ ఇల్లులు ఏంటి? They have sold their soul, they have sold their spirit to the enemy. బైబిల్ అందుకనే స్పష్టంగా రాయబడి ఉందండి, నువ్వు నాకు మొక్కు నేను నీకు ఇస్తా అన్నాడు అపవాది. యేసు ప్రభునే అన్నాడు. ఈరోజు మనం కూడా డెస్పరేట్ సిచ్యువేషన్స్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఇదేనేమో